ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేత్. శ్రీకృష్ణ అర్జునుల మధ్యలో జరుగుతూ ఉన్నటువంటి సంవాదం, కృష్ణుడు అర్జునునితో చెప్పినటువంటి మాట, నీకు ఈ దౌర్బల్యం ఎక్కడి నుంచి వచ్చింది, క్షుద్రం హృదయ దౌర్బల్యం అని అన్నాడు. అర్జునుడు అంతవరకు వాదించాడు. వాదించిన తర్వాత కృష్ణ పరమాత్మతో అర్జునుడు మళ్ళీ ఏమంటున్నాడు అని అంటే, నేను కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాన్ ధర్మ సమ్మూఢచేతా యశ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాన్ త్వాం ప్రపన్నం. ఇదండి ఉత్తమ శిష్యుడు ఏం చేస్తాడు? ఈ కల్లోలపూరితమైనటువంటి మనస్సు ఉంది, ఏం చేయాలో తెలియడం లేదు. కాబట్టి మరి ఎదురుగా ఉన్నటువంటి పరమాత్మ, కృష్ణ పరమాత్మ బావా కావచ్చుగాక, బావా ఎప్పుడు వచ్చితీవు అనేటటువంటి విధంగా అడిగితే కాలం ఉండొచ్చుగాక. కానీ ఇక్కడ పరిస్థితి ఏమిటిది? తాను అన్నాడు, కార్పణ్య దోషోపహత స్వభావ, నా మనస్సు నా చేతిలో లేదు, నేను కృపణత్వం చేత కొట్టబడ్డటువంటి వారిగా ఉన్నాను, ఏం చేయాలో తెలియడం లేదు, అందువల్ల నేను శిష్యస్తేహం షాధిమాంత్వాం ప్రపన్నం, నేను నీకు శిష్యుడిని అవుతున్నాను, నేను నీకు వశమవుతున్నాను. ఇంగ్లీష్లో ఒక మాట ఉందండి, సరెండర్ అవుతున్నాను అని. అంటే ఇక నాకు ఏమీ తెలియడం లేదు, నేను నీకు వశమవుతున్నాను, ఏం చేయాలో చెప్పు. యుద్ధంలో కమాండర్ ఏం చేస్తాడంటే కమాండ్ ఇస్తాడు, అంటే డూ అండ్ డై, ఇది నువ్వు చెయ్యి చావు, ఇంతేనండి. కాబట్టి ఇప్పుడు కృష్ణ పరమాత్మకు తాను సరెండర్ అయ్యేటటువంటి మానసిక స్థితి ఏమిటిది? ఈ స్థితి ఎప్పుడు వస్తుంది? ఒక పుస్తకం సరిగ్గా అర్థం కావడం లేదు, విద్యార్థి ఏం చేయాలి? గురువుకు సరెండర్ అయ్యి ఈ పుస్తకంలోని అర్థం పరమార్థం చెప్పమని అడగాలి. తనకేమో తెలియడం లేదు, కానీ తనకంటే పెద్ద ఇంట్లో ఉన్నాడు పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి నాకు చేయడం తెలియడం లేదు, మీరు చెప్పండి అని అడగాలి. దున్నడం డోకడం మొట్టమొదలు వ్యవసాయ క్షేత్రంలో అడుగుపెట్టిన వెంబడే రైతుకు రాదండి, రైతు కొడుక్కు రాదండి. కాబట్టి ఎట్లా చేయాలో నేర్పాలి. కాబట్టి నేను ఏం చేయలేకపోతున్నా, నీవే చెప్పు, నేను నీకు వశమవుతున్నాను, నువ్వు చెప్పినట్లు నేను చేస్తాను అనేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ శిష్యుడు అయినటువంటి వాడు మొత్తము తాను వశమై, నేను నీ శిష్యుణ్ణి కాబట్టి చెప్పవలసింది అని అడగాలి. ఎవరైనా అంతే. కాబట్టి అర్జునుని స్థితి వస్తే, విషాదంలో పడ్డటువంటి ఒకానొక స్థితి వస్తే ఎవరికి వచ్చినా కానీ తెలిసిన వారిని అడగాలని దీని అర్థం అండి. కాబట్టి గీత ఇచ్చేటటువంటి సందేశం ఎంత అపూర్వంగా ఉందో చూడండి. అన్నీ నాకే తెలుసు అని అనుకోకూడదు. ఒకవేళ తనకు తెలియని ఒక సందేహాత్మకమైన మనస్సుంటే, గీతలో కృష్ణ పరమాత్మ ఒక దగ్గర చెప్తాడు, సంశయాత్మో వినశ్యతి అని అంటాడండి. అంటే మనస్సులో ఏ అనుమానమైనా ఉంటే ఆ అనుమానాన్ని తీర్చుకోకుండా ఎప్పుడు ఆ సందేహంతో మనస్సులో తాను అది ప్రశ్న వేసి లాగుతూ ఉంటే ఏ పని మనిషి చేయలేడండి. ఆ ప్రశ్నతోటి తాను కృషించిపోతాడు ఆ సందేహంతో. కాబట్టి సందేహం వెంబడి తీర్చుకోవాలి. ఎవరు ఈ సందేహాన్ని తీర్చేటటువంటి వారు అని అనుకున్నారో ఆ జగద్గురువు కృష్ణ పరమాత్మ ఆ సందేహం తీర్చేటటువంటి ఆయన. కాబట్టి అందుకే జగద్గురువు అనేటటువంటి మాటను ఉపయోగించారు కృష్ణ పరమాత్మ. ఆ కృష్ణ పరమాత్మను గురించి భక్తులు, పరమభక్తులు, ఒక భీష్ముడు, ఒక కుంతి, వాళ్ళు కూడా శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్రవంశ దహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగనార్తి హరణ నిర్వాణ సంధాయక నీకు మృక్కెద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అని ఒక భీష్ముడు, ఒక కుంతి ఈ విధంగా కోరుకున్నారు కృష్ణ పరమాత్మను. కాబట్టి అలాంటి శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధ చేసేటటువంటి జగద్గురువు. అందుకే వసుదేవ సుతం దేవం, వసుదేవుని యొక్క సుతుడైనటువంటి ఆయన, దేవకీ పుత్రుడైనటువంటి ఆయన, వసుదేవ సుతం దేవం కృష్ణం వందే జగద్గురుం అనేటటువంటి విధంగా జగత్తుకే గురువు అయినటువంటి కృష్ణ పరమాత్మ అనేక విధాలుగా బోధించడం. నేను ఆత్మజ్ఞాన శూన్యుని అయిపోయాను, కాబట్టి నాకు జ్ఞానం కావాలి అని. భౌతిక జ్ఞానం ఎవరైనా అందిస్తారు, కానీ మనస్సు వికసించడానికి ఇక్కడ జ్ఞానం కావాలి. భౌతిక శక్తి ఉంది, కానీ మనస్సు మొరాయిస్తుంది. ఆ కారణంగా ఆ విధంగా తాను విషాదంలో పడి శూన్య మానసిక స్థితి ఏర్పడినటువంటి సందర్భంగా, శిష్యుడు అయినటువంటి సందర్భంలో ఈ విధంగా సరెండర్ అయినాడు. నిజమైన శిష్యుని ధర్మం ఇదే. కాబట్టి మీరు చెప్పండి, నేను వింటాను, నేర్చుకుంటాను, నేను మీ శిష్యుణ్ణి అని పూర్తిగా
శారీరక, మానసిక, బౌద్ధిక అంశాలలో అన్నిట్లోనూ కూడా ఆ విధంగా సరెండర్ అయినాడు. సరెండర్ అయిన తర్వాత కృష్ణ పరమాత్మ బోధించేటటువంటి అంశాలు అలాగా ముందు ముందు వస్తాయి. ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, తర్వాత ఏమిటి, ఈ శరీరం ఉంటుందా శాశ్వత కాలాల పాటు, ఏది ఉండేది ఈ ప్రపంచంలో, ఏది పోయేది అనేటటువంటి అనేక రకాల చర్చలు ఈ విధంగా భగవద్గీతలో మనకు వస్తాయి. కాబట్టి శిష్యునిగా తాను మనస్సిచ్చి నిలబడాలి ఎవరైనా కానీ. ఈ గురువు నాకు బోధిస్తాడు అని అనుకున్నప్పుడు ఆ గురువుకు తాను వశం కావాలి. అదే అర్జునుడి చేసింది. అంటే పూర్తిగా శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తే అది చేస్తాను అన్నటువంటి ఒకానొక మానసిక స్థితి శిష్యునికి కలగాలనేది ఇది సందేశం అండి. ఓం పూర్ణముదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.